మరణాత క్రీస్తు ప్రభుని యొక్క శ్రేష్టమైన కృపను బట్టి శిలువ ధ్యాన దినములలో ఈ 11వ దిన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడా, నీకు వందనములు చెల్లించుచు ఉన్నాము. శిలువ ధ్యాన దినములలోనికి మమ్మల్ని నడిపించి అనుదినము ఒక్కొక్క విధమైన వర్తమానము ద్వారా మిమ్మల్ని మీరు మీ అంతరంగ స్థితిని మాకు బయలుపరచొచ్చు. మీ శిలువ వేదన యొక్క తీవ్రత మా జ్ఞానమునకు బయలుపరచొచ్చు. మా కఠిన హృదయములను నీ యొక్క వాక్యమనే శుద్ధి చేత పగలగొట్టొచ్చు. నాయనా, నీ యొక్క శిలువ ద్వారా మా జీవితములను మూర్ఖత్వమును విడిచి, లోకమును పాపమును విడిచి పశ్చాత్తాపం మాలో కలుగునట్లుగా నీ శిలువ ధ్యానమును మాకు అనుగ్రహించుచు ఉన్న నీ ప్రేమ కొరకై వందనములు చెల్లించుచు. దేవా, ఈ దిన శిలువ ధ్యాన కార్యక్రమాన్ని మీరు దీవించము. ఏకీభవించిన నీ బిడ్డలను అయ్యా నీ యొక్క ఆత్మతో ప్రేరేపించి నీ శిలువను సంపూర్ణముగా ధ్యానించి, నాయనా, నీ శిలువ శ్రమ అనేది పాపులమైన అయోగ్యులమైన ఎందుకు పనికిరానటువంటి మాలాంటి వారి కొరకు, నాలాంటి వారి కొరకు ఎంత వేదన అనుభవించారని మాకు మేము గ్రహించి ఇకనూ నీకు శిలువ శ్రమ కలిగించకుండానట్లు ఈ శిలువ ధ్యానముల ద్వారా మా జీవితాన్ని సంపూర్ణంగా నీ మహిమార్థమై మార్చుకొనగలుగుటకు మాకిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి దేవా మిమ్మలను స్తుతించొచ్చు. ఈ 11వ దిన శిలువ ధ్యానమునకు మమ్మలను ఆకర్షించుకున్న పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఒక్కరికి కావలసిన మనోనిదానము నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించము. ఈ శిలువ ధ్యానముల ద్వారా నీ బిడలను సంపూర్ణమైన దీవెనకర్తలనుగా, ఆశీర్వాదకర్తలనుగా ఆశీర్వదించము. సాతాన కార్యములన్నిటినీ లయపరచి దేవాన్ని మహిమను మేము అనుభవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 34వ పాటలో మొదటి వచనము పాడుకుందాం. పల్లవి అలాగే మొదటి వచనం పాడుకుందాం. మూడో సిలువలో మోసితివా నాకై, మూడో సిలువలో మోసితివా, మూడో సిలువలో మోసి మోటి వలన గలుగు కీడో సహించితివా, ఆ కీడో నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా, ఆ కీడో నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా, లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కొంటివా, లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కొంటివా, నీకో ఆకాడి పెద్దదై అధిక భారంబాయే, అది మొదటి సిలువయేనా, నీకో ఆకాడి పెద్దదై అధిక భారంబాయే, అది మొదటి సిలువయేనా, మూడో సిలువలో మోసితివా నాకై, మూడో సిలువలో మోసితివా. అలాగే 4, 5 వచనాలు కూడా పాడుకుందాం. 4, 5 వచనములు కూడా. నా నేరములు యేసు పైన వేసి కొన్నా, నీ నెనరు నాకు స్తోత్రము,
నా నేరములు యేసు పైన వేసి కొన్నా, నీ నెనరు నాకు స్తోత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట ఏ మాత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట ఏ మాత్రము. నరుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నరుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. మూడు సిలువలో మోసితివా, నాకై మూడు సిలువలో మోసితివా. త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాము. అందరూ నాతో ఏకీభవించండి. మీ మనస్సులను ప్రభు పైన నిలిపి కల్వరి కొండ మీద వ్రేలాడుచు ఉన్న రక్తపు కొల్లుగా రక్తసిక్తమైన స్థితిలో శిరస్సు మొదలుకొని పాదముల వరకు కారుచున్న రక్తధారలు కలిగిన వాడై వ్రేలాడుచు ఉన్న మన ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు వైపు చూచుచు నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకను ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా రక్షకుడవును ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువా, మీ అపరంజి పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీ పేరెత్తుటకైనా యోగ్యత లేని పాపపు పెదవులు కలిగిన మమ్ములను మీ సిలువ ధరికి మమ్మలను నడిపించుకున్నందుకై వందనములు చెల్లిస్తూ, సిలువలో ఉన్న మీ మహిమ కిరణములను మా పైన ప్రకాశింపచేస్తూ, నీ సన్నిధి కాంతి మా పైన ఉదయింపచేస్తూ, అయ్యా సిలువలో ఉన్న నీ కిరణముల ద్వారా, నీ రక్తధారల ద్వారా మాలో ఉన్న పాపమనే చీకటిని పారద్రోలి నీకిష్టమైన పరిశుద్ధులనుగా, నీ మహిమను ధరించుకొనగలిగిన పరిశుద్ధులనుగా నిత్యము నీ ఎదుట నిలవబడుట కావలసిన నీతిమంతులనుగా నీ సిలువ ద్వారా మమ్ములను దీవించి తీర్చిదిద్దుతూ ఉన్న సిలువనాథుడు అయిన యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తూ, ఈ దినమున నీ సిలువ సాన్నిధ్యములో ఉన్న ఇదిగో నీ సంఘము పైన నీ మహిమ కిరణములను, వెలుగు కిరణములను, సన్నిధి కిరణములను, మహిమ కిరణములను ప్రకాశింపచేసి ప్రతి ఒక్కరిలో ఉన్న నామకార్థత, శరీర బలహీనతలు, శరీర కార్యములు అనబడేవి సమస్తమును తొలగించి నీకిష్టమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రెపిల్లల వల్లే నీ సంఘమును ఆశీర్వదించి మీరాకడకు ఆయుత్తపరచుకొనగలరని నమ్ముచ్చు. యేసు క్రీస్తు నామమున, సిలువనాథుడై ఉన్న క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
శిలువ ధ్యాన పరులుగా ఉన్న ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామములో కృపయు సమాధానమును శిలువలో ఉన్న విలువైన మహిమ స్థితి త్రిత్వ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ యొక్క 11వ దిన ధ్యానము కొరకు దేవుని వాక్యమును చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన దేవుని సంగమా, గత శనివార దినమును 10వ దినమున యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అంతరంగ శిలువ లేదా అంతరంగ వేదన గురించి మన 10వ దినమున శిలువ ధ్యానములో ధ్యానించుకున్నాము. ఈ 11వ దినమున క్రీస్తు ప్రభుని యొక్క బహిరంగ శిలువ లేదా శరీరమునకు శిలువ. ఈ 11వ దినమున క్రీస్తు ప్రభుని యొక్క బహిరంగ శిలువ లేక శరీరమునకు శిలువ అనే విషయమును ఈ దినమున ధ్యానం చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు భూలోకమునకు శరీరధారిగా వచ్చి 33.5 సంవత్సరములు ఆయన ఈ భూలోకములో జీవించారు. అయితే ప్రత్యేకముగా శిలువ శ్రమ అనేది కొద్ది దినమే ఆయన అనుభవించారు. గెత్సెమనే తోటలో పట్టబడిన నాట నుంచి శిలువ మీద వేలాడేంత వరకే ఆయన ఈ శిలువను అనుభవించారు. శిలువ అనగా శ్రమ. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజస్థితిని మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడైతే మరియమ్మ గారి యొక్క గర్భములో చిన్న శిశువుగా చిన్న పిండముగా రూపింపబడ్డారో, చిన్న పిండముగా ఏర్పడ్డారో, అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమే. అప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమ. ఎందుచేత అనగా తాను కలుగు చేసుకొని తాను జీవమిచ్చి తాను ఆయుష్ ఇస్తే బ్రతుకుతూ ఉన్న మరియమ్మ గారి యొక్క గర్భములోనికి వచ్చుట యేసు క్రీస్తు ప్రభువునకు శ్రమ. యేసు ప్రభువునకు శ్రమ. అలాగే భూమి ఆకాశముల పట్టజాలన్నటువంటి దేవాది దేవుడు ఒక చిన్న పిండముగా మారిపోవుట, మన వంటి ఒక మానవుడిగా మారిపోవుట ఒక శ్రమ. అలాగే మూడవదిగా పాపలోకమునకు వచ్చి పాపుల మధ్య నివసించుట ఒక శ్రమ. అలాగే అన్యులైనటువంటి అధికారుల ఎదుట తీర్పు పొందుటకు వెళ్ళుట ఒక శ్రమ. ఇలాగున ఆయన జీవితకాలం అంతటిలో కూడా ఎటు చూసుకున్న శ్రమ. ఇప్పుడు నేను 4 సంగతులు చెప్పాను. తాను జీవింప చేస్తూ ఉన్న మరే గర్భములో పిండముగా రూపింపబడటం, పిండముగా రావడం ఒక శ్రమ. అలాగే
భూమి ఆకాశములు పట్టజాలని ఆయన నరుడిగా మారిపోవడం శ్రమ, పాపలోకంలోకి వచ్చి పాపుల మధ్య నివసించడం ఒక శ్రమ, ఈ లోకపు అన్యులైన వారి యొద్ద తీర్పు పొందడానికి వెళ్ళడం ఒక శ్రమ, అలాగే మరియమ్మ గారి చేత గద్దింపబడటం ఒక శ్రమ. ఆయన 12 సంవత్సరాల వయసులో యెరూషలేము దేవాలయంలో ఉండి మాట్లాడుతున్న టైంలో ఆయన వదిలేసేసి మరియా యోసేపులు కొంత దూరం ప్రయాణం వెళ్ళి మళ్ళా యేసు ప్రభు వారి లేక వెనుదిరిగి వచ్చేసరికి ఆయన అక్కడున్న ధర్మశాస్త్ర పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మరియమ్మ గారు వచ్చి కోపడతారు. నాయనా, నువ్వు ఎందుకు ఇలా చేశావు? నీ తండ్రి మేము ఎంత బాధపడ్డాం, ఎంత కలవరపడ్డాం అని యేసుక్రీస్తు ప్రభు వారి మీద కోపడతారు. గనుక ఆయన జీవమిస్తే బ్రతుకుతున్న ఆ మరియమ్మ గారి ద్వారా గద్దింపును పొందుట ఆయనకు ఒక శ్రమ. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆయన జన్మించేటప్పుడు సరైన వస్త్రములు లేకపోవుట, చేర్చుకునేవారు లేకపోవుట, ఆయన జన్మించడానికి సరైన స్థలము లేకపోవుట, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆయనకి శ్రమలే. అంతేకాకుండా ఆయన బోధ చేసేటప్పుడు అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ఏదో రొట్టెల కోసం వచ్చి బోధ వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరో కూడా మారు మనసు అనేది లేకపోవట ఆయనకు ఒక శ్రమ. ఇలాగున చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము 33.5 సంవత్సరాలు మరియ గర్భములో పిండముగా ఏర్పడినది మొదలుకొని శిలువ మీద మరణించేంత వరకు కూడా ఆయన జీవితం అంతా శ్రమే. కేవలము ఈ కొద్ది దినాలు శిలువ శ్రమ అనేది ఆయన కొద్దిసేపే కానీ ఆయన జీవితం అంతా కూడా శ్రమే. ఒక విధంగా ఆయన పిండము ఏర్పడిన మొదలుకొని శిలువకు అప్పగింపబడేంత వరకు ఈ శ్రమంతా చూస్తే శిలువ శ్రమ ఆయనకు చాలా చిన్నది. శిలువ శ్రమ ఆయనకి చాలా చిన్నదే. యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమ అనేది క్రొత్త కాదు. గనుక ఎంత శ్రమ ఆయన అనుభవిస్తూనే ఉన్నాడు. ఎంత సిలువను ఆయన సహిస్తూ ఉన్నారు. ఎందుకు సహిస్తూ ఉన్నారంటే మన మీద ఉన్న ప్రేమను బట్టి, మనలను రక్షించాలి అనే తపనను బట్టి, మనలను శాపం అనబడేటువంటి నరకము నుంచి విడిపించాలి అనే తాపత్రయమును బట్టి ఎంత శిలువ శ్రమ ఆయన అనుభవిస్తూ ఉన్నారు. మన జీవితంలో కొద్ది కాలం శ్రమ వస్తేనే మనం తల్లడిల్లిపోతూ ఉంటాం. కొద్ది కాలం శ్రమ వస్తేనే అయ్యో ఈ శ్రమ ఎప్పుడు పోద్ది అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ శ్రమ పోవటానికి ప్రార్థన చేస్తాం. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ అనారోగ్యాలు ఎప్పుడు పోతాయి, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు పోతాయి, ఈ నిందలు నా మీద నుంచి ఎప్పుడు తొలగిపోతాయి, ఈ కరువు నా జీవితంలో ఎప్పుడు తొలగిపోతాయి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కొద్ది కాల శ్రమకే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి తన పిండముగా పడినది మొదలుకొని ఆయన జీవించినంత కాలము శ్రమ ఆయన అనుభవిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ తన శ్రమను గురించి ఆయన బాధపడలా. ఆయన అనుభవిస్తున్న శ్రమను గురించి ఆయన దుఃఖపడలా. అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే, నాకు ఇల్లు లేదే, నాకు వాక్యం లేదే, నాకు ఉద్యోగం లేదే, నాకు బిడ్డలు లేరే, నాకు ఆహారం లేదే, నాకు ఆస్తి లేదే అని వీటన్నిటి గురించి, ఈ శరీర సంబంధమైన వేటి గురించి ఆయన బాధపడలేదండి. అవి లేవు, ఇవి లేవు,
అని ఆయన బాధపడలా. అంతేకాకుండా అయ్యా ఇదిగో నేను ఈ మానవుల కోసం ఇంత ప్రయాసపడటానికి వచ్చాను, కానీ వీళ్ళెవరూ నన్ను చేర్చుకోలేదు, వీళ్ళ కోసం నన్ను ఎందుకు పంపించావు అని తండ్రిని అడగలేదండి. తండ్రిని అడగల. ఎందుకంటే చాలామంది బిడ్డలు ఇదిగో మమ్మల్ని పోషించలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కన్నావు అని చెప్పేసి బిడ్డల తల్లిదండ్రులు అడుగుతారు. బిడ్డల తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. పోషించలేనప్పుడు, మాకు కావలసిన కొనిపెట్టలేనప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నారు అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు కూడా తన తండ్రిని అడగలేదు. అలాగా అడగలయ్యా, ఈ మానవులు నన్ను చేర్చుకోలేదు, ఈ మానవులు నన్ను గౌరవించట్లేదు, నేను వాళ్ళ కోసమే కదా వచ్చింది, వాళ్ళని రక్షించడానికే కదా వచ్చింది, అయినా ఈ మానవులు నన్ను గౌరవించట్లేదు, నన్ను చేర్చుకోవట్లేదు అని ఈ మానవుల విషయంలో తండ్రికి కంప్లైంట్ చేయలా. అలాగని ఇటువంటి వాళ్ళ కోసం నన్ను ఎందుకు పంపించావని తండ్రిని అడగల. ప్రియ దేవుని బిడ్డలారా, 33.5 సంవత్సరాలు ఆయన శ్రమ అంతా కూడా మన మీద ఉన్న ప్రేమ ఆయన కలిగిన శ్రమంతటిని కూడా అణిచేస్తుందండి. ఆయన కలిగిన శ్రమంతటిని, మన మీద ఉన్న ప్రేమ ఆ శ్రమను అణిచేసింది. ఇంకా చెప్పాలంటే మన మీద ఉన్న ప్రేమ క్రీస్తు అనుభవించే సిలువ వైపు చూడకుండా చేసేసింది. అంత ప్రేమ మన ఎడల క్రీస్తు ప్రభు వారు కలిగిన వారై ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకనే ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన ఏం చేస్తాడంటే, గొప్ప త్యాగం ఏంటంటే శిలువ మరణమే గొప్ప త్యాగం కాదండి. శిలువ మరణమే గొప్ప త్యాగం కాదు. మరి ఏంటి గొప్ప త్యాగం అంటే, మహామహిమ కలిగిన దేవుడు, కోటాను కోట్ల దేవదూతలు కూడా చూడలేనంత మహిమాస్వరూపుడైనటువంటి దేవాది దేవుడు మన కొరకు నరుడుగా మారిపోవడమే గొప్ప త్యాగము. మన కొరకు దేవలోకమైన పరలోకమును విడిచిపెట్టుటయే గొప్ప త్యాగం. మన కొరకు ఆయన దైవత్వాన్ని, ఆయన మహిమ స్థితిని ప్రక్కన పెట్టివేయడమే క్రీస్తు ప్రభు జీవితంలో గొప్ప త్యాగం అండి. కిరీటము వంటి అంతస్తుని ప్రక్కన పెట్టేయడము గొప్ప త్యాగము. ఆ త్యాగములన్నిటినీ శిలువ మీద చూపిస్తున్నారు యేసయ్య. ఆ త్యాగములన్నీ మన మానవ జ్ఞానానికి అర్థం కావు. మనం ఒక్క శిలువ మీద ఆయన ప్రాణత్యాగాన్ని చూస్తాం. ఏమండి, ఒక ఉన్నతమైన స్థితిని ఎవరు వదులుకుంటారు ఈ లోకంలో? సింహాసనాన్ని ఎవరు వదులుకుంటారు? అధికారాన్ని ఎవరు వదులుకుంటారు? మహిమ స్థితిని, గౌరవాలను ఎవరు వదులుకుంటారు? ఆస్తి అంతస్తులను ఎవరు వదులుకుంటారు? సుఖభోగములను ఎవరు వదులుకుంటారు? మరి ముఖ్యంగా ఒకవేళ ఎవరన్నా వదులుకున్నారంటే వారి కుటుంబం కోసమో, వారి బిడ్డల కోసమో, లేదా మంచి కోసమో వదులుకుంటారు. పాపుల కోసం ఈ ఉన్నతమైన అంతస్తులను ఎవరు త్యాగం చేయగలరు? కనుక ఈ త్యాగాలన్నిటినీ యేసుక్రీస్తు శిలువ మీద చూపిస్తూ ఉన్నారు. ఆయన ప్రాణ త్యాగము వెనుక, ఆయన రక్తము కార్చుట వెనుక ఇన్ని త్యాగాలు ఉన్నాయి. ఇన్ని త్యాగాలు ఎవరి కోసం? తండ్రి కోసం కాదు, పాపులమైన మన కోసం, మనల్ని రక్షించడం కోసం, మన పాప శాపాల నుంచి మనల్ని విమోచించడం కోసం, ఏదేను తోటలో పాపం వల్ల పోగొట్టుకొనిన మహిమను మరలా మనకు స్వతంత్రింప చేయటానికి, మట్టి మనుషులమైన మనలను, పాప మానవులమైన మనలను మహిమ జీవులనుగా మార్చడానికి, మహిమ లోకమునకు చేర్చడానికే, మహిమ సింహాసన ఆశీనులనుగా మనల్ని మార్చడానికే ఆయన మానవుడు
మానవుడిగా మారిపోయి ఎన్ని త్యాగాలు చేశాడండి. అందుకే నేనేమన్నానంటే ఆయన మానవుడిగా మారిపోవడమే ఒక త్యాగము. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినప్పుడు 14వ వచనము నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చూడండి, యేసుక్రీస్తు దైవత్వము కలిగిన మహాపరిశుద్ధుడై ఉంటూ ఉన్నాడు. ఆ మహాపరిశుద్ధుడైన ఆయన, దైవికమైన మహిమ స్థితి కలిగిన ఆయన, నిరాకార స్థితి కలిగినటువంటి మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన కొరకు ఆయన పిలుచుకున్న దైవజనుడు అబ్రహాము గారు ఆ వంశములోనికి ఆయన వచ్చాడు. అబ్రహాము గారు ఆయన సంతానము, అలాగే ఆదాము గారు హవ్వలు, వారి యొక్క జనాంగముల నుంచి వచ్చిన అబ్రహాము గారు, శారా గారు, ఇస్సాకు గారు, వీరు మానవులు రక్తమాంసములు కలిగిన వారై ఉన్నారు. రక్తమాంసములు కలిగి పాపగర్భం ద్వారా భూలోకమునకు వచ్చిన వారై ఉండుటను బట్టి పాపమునకు జీతము మరణమైతే ఆ పాపమును బట్టి మానవుడి మీద మరణానికి అధికారం వచ్చింది. ఒకవేళ పాపము లేకపోతే మానవుడి మీద మరణానికి అధికారం ఉండేది కాదు. పాపమును బట్టి మానవుడికి మరణానికి అధికారం వచ్చింది మనుషుల మీద. అలాగే పాపము లేనప్పుడు ఈ భూమి మీద కూడా ముండ్ల తుప్పలు లేవు, కరువు లేదు, రోగాలు లేవు, శ్రమలు లేవు, ఇబ్బందులు లేవు. జంతువులు మనుషుల మీద తిరగబడటం లేదు, జంతువులు మనుషులు కరవడం లేదు, పురుగులు మనిషికి హాని చేయడం లేదు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో పురుగులకి మనిషి మీద అధికారం వచ్చింది. ఈరోజు దోమ మనల్ని కొడుతుందంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి ఆ దోమకు మనల్ని కుట్టే అధికారం వచ్చింది. అలాగే పాము మనిషిని కరుస్తుందంటే మనుషుల పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో పాముకు అధికారం. జంతువులు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి వీటన్నిటికీ మనిషి మీద అధికారం వచ్చింది. అలాగే మనుషులు ఉన్న పాపాన్ని బట్టే మరణానికి అధికారం వచ్చింది. అందుకే అంటున్నారు, పాపం లేకపోతే మానవుల మీద, మన మీద, ఈ సృష్టికి కానీ, మరణానికి కానీ, శాపానికి కానీ, శ్రమలకు కానీ, సాతానికి కానీ మన మీద అధికారం ఉండదు. పాపాన్ని బట్టి వీటన్నిటికీ మన మీద అధికారం. అయితే వీటన్నిటి తర్వాత ఫైనల్ ఏంటంటే మరణానికి మన మీద అధికారం. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారు ఏమని రాస్తూ ఉన్నారు? ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణిస్తూ ఉన్నారో ఇక ఆయన మరణం వల్ల సాతానుగా నశించిపోతున్నాడు. వాడి క్రియలు, వాడి కుట్రలు, వాడి కుతంత్రాలు, వాడి పన్నాగాలు, హవ్వను మోసం చేసే దగ్గర నుంచి ఎంతమంది మానవులను వాడు మోసగించాడో, ఎంతమంది మానవులను పాపములో పడవేశాడో, ఎంతమంది మానవులైన వారిని శాపగ్రస్తులుగా మార్చారో, ఎంతమందిని ఇంకా పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడో, రేపు రెండవ రాకడ వరకు ఎంతమందిని పాపులుగా మారుస్తున్నాడో, ఎంతమందిని శాపగ్రస్తులుగా మారుస్తున్నాడో, వారందరి యొక్క పాపము యేసయ్య తన మీద వేసుకొని ఆయన మరణించడాన్ని బట్టి, వీరందరినీ విమోచించడాన్ని బట్టి ఆ అపవాదిని ఆయన నశింపచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరణం వల్ల సాతాను నశించిపోతూ ఉన్నాడు. వాడి కోరలు పెరికి వేస్తూ ఉన్నాడు. వాడి బలమును, వాడి అధికారమును ఆయన ప్రపంచానికి తెలియచేస్తూ, ఇదిగో సాతాను మాటలు, వాడి ప్రయత్నాలు, వాడి కుయుక్తులు బలము లేనివి, వాడి వల్ల ఏమీ కాదు, వాడు చచ్చిన పాము వంటి వాడు అని వాడి యొక్క నిజస్థితిని
యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నారు. అందుకని ఆయన యేసుక్రీస్తు మరణము ద్వారా అపవాది నశింపచేస్తూ ఉన్నాడు. నశింపచేస్తూ అంతేకాకుండా మరణము ద్వారా నశింప చేయటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు యేసుక్రీస్తు దైవ మానవుడు, దేవుని కుమారుడు, పరలోక వాస్తవ్యుడైన యేసుక్రీస్తు మనవంటే రక్త మాంసములు కలిగిన మానవుడిగా, మానవులలో ఒకనిగా ఎందుకు ఆయన పాలిభాగస్తుడయ్యాడు అంటే ఇందుకే మరణ భయమునకు అనగా దాస్యమునకు, పాపం వల్ల వచ్చు శ్రమలకు బానిసలుగా ఉన్న మనలను విడిపించడానికి ఆయన మన వంటి మనిషిగా మారిపోయాడండి. మానవ స్వభావాన్నే ధరించుకున్నాడట. ఆ కింద వచనంలో చూస్తే 16వ వచనములో, ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వరూపమును ధరించుకొనక, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక ఏంటి కాబట్టి మన వంటి మానవుడిగా మారిపోయాడు అనేది ఆశ్చర్యకరమైన సంగతి, ఆనందకరమైన సంగతి. కాబట్టి రోజున ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఆయన మన వంటి మానవుడిగా మారిపోవడమే ఆయన గొప్ప త్యాగము. అది ఆయనకి సిలువ. అయితే మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆ సిలువను ఆయన ఆనందంగా భరించాడండి. మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆ శ్రమను ఆయన ఆనందంగా సహించాడు, మనం రక్షించాలని తపనను బట్టి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుచేత ఆయన అందుకే నా ఉద్దేశం ఏంటంటే ఆయన శరీరమునకు శిలువ, బహిరంగ శిలువ. ఇది ఆయన మానవుడిగా, ఆయన జీవితం అంతా సిలువే, మానవుడిగా మారిపోవడం సిలువ. అయితే మన కొరకు నా స్థానములో నీవే అని మనం పాడుకుంటూ ఉంటాం కదా. ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి అనే పాటలో నా స్థానములో నీవే అని మనం పాడుకుంటాం. మన స్థానములో నిలవబడి మన కొరకు సిలువ అనుభవించడానికి వచ్చాడు కనుక ఆయన శరీరమునకు సిలువ. నేను ఆయన అంతరంగానికి ఎటువంటి సిలువ 10వ దిన ధ్యానంలో నేను తెలియచేశాను. ఆయన శరీరానికి సిలువ ఎలాగునా అనగా ఇన్న మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను అనగా ఆయన శరీరమునకు గాయములు, ఆయన శరీరమునకు గాయములు. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మూడవది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డారు. అతిక్రమములు అనగా క్రమమైన స్థితి నుంచి తొలగింపబడటమే అతిక్రమం. క్రమంగా జీవించకపోవటమే అతిక్రమం. మన క్రమంలో మనం నడవకపోవటమే అతిక్రమము. అనగా ఆయన మనకు ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయటం మన క్రమం. ఉదాహరణకి ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతింపవద్దు అన్నారు. కానీ మన చింత అంతా దేని కొరకు? ప్రభు ఏ వెతకమన్నారు? మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి అన్నారు. అయితే మనమేం చేస్తూ ఉంటాము? ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా జీవించాలని ఈ లోక జీవితం గురించి చింతపడుతూ బాధపడుతూ ఉంటాం కదంటారా? ఈ లోక సంబంధమైన దాని కొరకే మన బాధ. ఇదే అతిక్రమం. ఎవరైతే దేవుని రాజ్యం కోసం, ఆయన నీతి కోసం, ఆయన వాక్యం కోసం, ఆయన సంఘం కోసం, ఆయన ఏర్పాటు కోసం ఆలోచించకుండా
ఆలోచించకుండా, ఆయన రెండో రాకడ గురించి ఆలోచించకుండా, ఆయనలో ఎలా నడవాలి, క్రీస్తు వాక్యానుసారంగా ఎలా జీవించాలి, క్రీస్తు సన్నిధిలో ఎలా గడపాలి అని ఆలోచించకుండా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఏం సమకూర్చుకోవాలి, ఏం దాచుకోవాలి, ఎలా కప్పిపుచ్చుకోవాలి అని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఇదే అతిక్రమం. ఆయన వద్దన్న మార్గంలోనికి మన పాదాలు పరుగులెత్తుతూ ఉంటాయి. ఆయన వద్దన్న పనులు చేయడానికి మన చేతులు త్వరపడుతూ ఉంటాయి. ఆయన వద్దన్నవి చూడటానికి మన కళ్ళు త్వరపడుతుంటాయి. ఆయన వద్దు అన్న మాటలు వినడానికి మన చెవులు త్వరపడుతుంటాయి. ఆయన వద్దు అన్నవి మనం చేర్చుకోవడానికి మన పాప హృదయం త్వరపడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేతనే ఆయన వద్దన్న తలంపులు మనం తలస్తూ ఉంటాము. అందుకే మన తలంపుల వల్ల, మన తలలో చేసే పాప తలంపుల వల్ల, పాపపు ఆలోచనల వల్ల యేసు క్రీస్తు యొక్క శరీరంలో భాగమైన శిరస్సునకు ముండ్ల కిరీటం వచ్చింది. శరీరమునకు ముండ్ల కిరీటం వచ్చింది. మహిమ కిరీటము కలిగిన ఆయనకు దేవలోకములో తండ్రి యొక్క దేవాది దేవుని యెహోవా దేవుని యొక్క కుమారుడిగా ఉన్నప్పుడు మహిమ కిరీటముతో ఉన్నాడు. మానవులమైన మన కోసం వచ్చినప్పుడు ఆయన తల మీదకి, మన తలలో, మన యొక్క బుర్రలో మనం చేసిన పాపపు ఆలోచనలో, పాప తలంపుల వల్ల ఆయన తలకి ముండ్ల కిరీటం వచ్చింది. మన నోటితో మనం మాట్లాడిన పాపపు మాటలు, కోపపు మాటలు, అబద్ధపు మాటలు, అక్రమమైన మాటలు, వీటని జీవపు డబ్బపు మాటలు, గర్వపు మాటలు, అసూయతో కూడిన మాటలు, ద్వేషంతో కూడిన మాటల వల్ల ఆయన ముఖం మీదకి పిడిగుద్దులు వచ్చినాయి. ఆయన వినకూడని మాటలు వినడం వల్ల ఆయన చెవులకు శ్రమ. అలాగే ఇవి నా చెక్కిళ్ళను పెరికి వేయబడిను అని ఆయన చెవులకు శ్రమలు. అలాగే మన చేతులు చేసిన పాపములను బట్టి ఆయన చేతులకు మేకులు, మన పాదాలు పరుగులెత్తుకుంటూ పాప స్థలాలకి, పాప పనుల మీద, పాప స్థలాలకు పరుగులెత్తుటను బట్టి ఆయన పాదాలకు మేకులు. మన శరీరము ఆయన సన్నిధిలో ఉండవలసిన మన శరీరము పాప పనులలో, పాప స్థలముల మీద, పాపమైన బురదలో మన శరీరం ఉండుటను బట్టి ఆయన శరీరానికి కొరడా దెబ్బలు, అరచేతి దెబ్బలు, పిడిగుద్దులు, ఆయన ముఖం మీద ఉమ్మివేయబడటం. ఇలాగున శిరస్సు మొదలుకొని పాదాల వరకు కూడా మన శరీరం చేసిన పాపమునకు ఆయన శరీరము గాయపరచబడినది. ఆయన శరీరము గాయపరచబడి గాయములతో నిండిపోయినది. శిరస్సు మొదలుకొని పాదముల వరకు ఆయన శరీరం అంతట్లో ఎక్కడ కూడా సౌఖ్యం అనేది లేకుండా గాయపరచబడింది. మన అతిక్రమముల బట్టి, మన అక్రమములను బట్టి. ప్రభు ఏది చేయొద్దన్నాడో అది చేయటమే అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక మన చేతులు, మన పాదాలు, మన కళ్ళు, నోరు, చెవులు, సమస్తం కూడా మన శరీరం అంతా కూడా పాపములు చేసి మనం అతిక్రమాలు చేయడాన్ని బట్టి మన వల్ల ఆయనకు గాయములు. అలాగే రెండవదిగా మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. అనగా మన పాపములను బట్టి, మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొనిటను బట్టి నలగగొట్టబడ్డాడు. మనం ఒక మాట చెప్తుంటాం కదా, రోట్లో తల పెడితే రోకటి పోటు తప్పదు కదా. రోట్లో తల పెడితే రోకటి పోటు తప్పదు కదా. రోట్లో తల పెడతామంటే మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. మనము దంచబడవలసిన వారం, మనం నలగొట్టబడవలసిన వారము మన స్థానంలో పడ్డాడు కనుక మన యొక్క ఆ శ్రమంతా ఆయన మీద పడింది.
ఒకరి శ్రమ అయితే పర్వాలా, ఆదాము గారు మొదలుకొని రేపు రెండో రాకడ వరకు ఉన్న సర్వ మానవ సజీవుల యొక్క, మృతులైన వారి యొక్క, పుట్టబోయే వారి యొక్క అందరి పాపాలు ఆయన మీద పడ్డాయి. అందరి పాపాలు ఆయన మీద పడ్డాయి. అందుకే మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఏమండి, నలగొట్టబడటం అంటే ఎలాగుంటుంది? ఒక పెద్ద రాయి మన కాలు మీద పడి ఏలంతా నలిగిపోయినప్పుడు ఆ బాధ ఎలాగుంటుంది? ఒక పెద్ద రాయి మన కాలు మీద పడినప్పుడు లేదా మన చేతుల మీద పడినప్పుడు అప్పుడు ఆ నలిగినప్పుడు ఆ బాధ ఎలాగుంటుంది? ఆ బాధ ఎలాగుంటుంది? అదే నలగొట్టబడటం. నలగొట్టబడినంత ఈ పాపములన్నీ ఆయన మీద పడేసినాయి. అనగా అందుకే ఆ లోక పాపములు ఏకంబుగా నీపైకి వేసుకొంటివి, నీకు ఆకాడి పెద్దది. లోక పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఈ పాపములన్నిటిని బట్టి ఆయన మీద వేసుకునేసరికి ఆయన మీద దుష్టుడికి, దయ్యములకి, భూతములకు, అంధకార శక్తులకి, అలాగే రోమ సైనికులకి, వీళ్ళందరికీ అధికారం వచ్చేసింది. అందుకే వాళ్ళందరూ కూడా ఆయన నలగొట్టేస్తూ ఉన్నారు. అందుకే మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మూడోది, మన సమాధానార్థమనే శిక్ష ఆయన మీద పడింది. సమాధాన పడటం. ఎందుకంటే అతిక్రమముల వల్ల, మన దోషముల వల్ల తండ్రి నుంచి వేరైపోయాం, తండ్రికి దూరం అయిపోయాం, ఆయన మహిమకు దూరం అయిపోయాం, ఆయన సన్నిధికి దూరం అయిపోయాం. అయితే మనలను తండ్రితో సమాధానపరచడానికి పాప పరిహారముగా ఆయన శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. సమాధానార్థమైన శిక్ష అంటే తండ్రితో మనలను సమాధానపరచడానికి, తండ్రితో మనలను సమాధానం. ఎందుకంటే పాపం వల్ల వేరైపోయాం. అయితే ఇప్పుడు తండ్రితో సమాధానపరచడానికి మన శిక్ష ఆయన భరిస్తూ ఉన్నారు. చూడండి ప్రేమి, ఏ పాపము లేనటువంటి ఆయన ఎంతగా నలగొట్టబడుతున్నారు, గాయములు పొందుతున్నారు, నలగొట్టబడుతున్నాడు. సమాధానార్థమైన శిక్ష ఆయన భరిస్తున్నాడు. ఈ 3 రకముల శిక్ష ఆయన శరీరాన్ని నలగొట్టేస్తున్నాయండి. అందుకే ఆయన ఎలా మారిపోయాడయ్యా అంటే ఈ గాయములు, అలాగే ఆ నలగొట్టబడటం, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడేసరికి ఆయన ఎలా మారిపోయాడు? ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాల్లోనే ఆయన స్వరూపమైనను సొగసైనను లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా, కోరుకొనున్నట్లుగా ఆయనలో స్వరూపం అనేది లేదు, సొగసు అనేది లేదు, సౌందర్యం అనేది లేదు, మంచి రూపం లేదు. ఇంకా ఎలా మారిపోయాడు? మనం ఆయన చూచి అపేక్షించున్నట్లుగా అతను ఎందుకు స్వరూపము లేదు. అతను తృణీకరింపబడిన వాయడం, మరి ముఖ్యంగా మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా ఆయను. ఇంకొక మాట, భయంకరమైన మాట ఏంటంటే ఆ 3వ వచనంలోనే వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించి వాడుగాను, మనుషులు చూడనొల్లని వానిగా మారిపోయాడంట. మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఏమంటే మనుషులు చూడలేనంత, మానవుడు చూడలేనంత అంటే ఇక్కడ మానవుడు అనే దగ్గర ప్రేమ కలిగిన మానవుడు చూడలేనంత, హృదయము కలిగిన మానవుడు చూడలేనంత, మానవత్వం కలిగిన మానవుడు చూడలేనంత, మనస్సాక్షి కలిగిన మానవుడు చూడలేనంత, దేవుని ఎడల భయభక్తులు కలిగిన మానవుడు చూడలేనంత భయంకరంగా మారిపోయాడు ఆయన. మారిపోలా. మన పాపములు ఆయన మార్చేస్తుని, మన అతిక్రమములు ఆయన మార్చేస్తుని,
మన దోషములు ఆయన్ని మార్చేసింది, మన సమాధానార్థమైన శిక్ష ఆయన అలా మార్చేసింది. అంతగా మారిపోయాడు ఆయన, అంతగా మారిపోయాడు. పరమగీతములో ప్రియురాలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతను గుర్తింపవచ్చునంటున్నది. అలాగే పరమగీతంలో చూస్తే ఆయన యొక్క మహిమ స్థితి, ఆయన దైవికమైన స్థితి ఎంత మహిమ కలిగినదై ఉంటూ ఉన్నదో. అటువంటి వాడు కాస్త ఈరోజు మనుషులు చూడలని వానిగా మారిపోయాడు. స్వరూపమైన సొగసైన లేని కురూపిగా మారిపోయాడు. మార్చేసింది మన పాప జీవితం. ఈ మనిషి యొక్క పాప జీవితం ఆయన్ని ఒక కురూపిగా మార్చేసింది. మనుషులు చూడనల్లని వానిగా ఈ మానవుని యొక్క పాపం ఆయన అలా మార్చేసింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకమారు ఆలోచించండి. ఈ రోజున మన పాపం ఎలాగున్నది? ఆయన్ని అలాగున మార్చివేయటంలో మన హస్తం కూడా ఉన్నదంటారా? ఆయన అంతటి శిలువ వేదన అనుభవించడంలో, ఆయన శరీరం అంతగా నలగగొట్టబడడంలో, అన్ని గాయములు పొందడంలో, ఆయన శిరస్సునకు ముండ్ల కిరీటము పెట్టబడటానికి మన శిరస్సు యొక్క పాత్ర ఉన్నదా? ఆయన చేతుల్లో మేకులు కొట్టబడడానికి మన చేతుల యొక్క పాత్ర కూడా ఉన్నదా? ఆయన పాదములలో మేకులు కొట్టడానికి మన పాదముల యొక్క పాత్ర కూడా ఉన్నదంటారా? ఆయన ప్రక్కలో బళ్ళెపు పోడుపడడానికి మన హృదయం యొక్క పాత్ర కూడా ఉన్నదా? ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలు పిడుగుతులతో ఉమ్మివేయబడటానికి మన దేహం అంతా, మన జీవితం అంతా కూడా మనము పాత్రదారులుగా ఉన్నామా? ఆయన అంతటి వేదన అనుభవించడానికి ఆయన శరీరము, ఆయన దేహం అంతటి తూట్లు పొడవబడినంతగా ఆయన దేహము ఒక జల్లెడ వలె మారిపోవడానికి, ఒక మాటలు అనకూడదు కానీ ఆ స్థితి అర్థమవడానికి చెప్తున్నాను. ఒక విధంగా ఆయన దేహం అంతా కూడా కుక్కల చించిన విస్తర వలె యేసు ప్రభు దేహం మార్చేసింది మన యొక్క పాపము ఆయన దేహాన్ని ఒక కుక్కలు చింపిన విస్తర వలె మార్చివేసింది. అందుకని ప్రవచన రూపకంగా కీర్తనకారుడే దావీదు ఆయన దేహాన్ని అంతగా గాయపరిచిన ఆ రోమా సైనికులను దేంతో పోలుస్తున్నాడయ్యా అంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఆ సిలువేము కేకలు వేసిన యూదులను, అలాగే ఆ కఠినమైన శ్రమ కలిగించిన ఆ రోమ సైనికులైన వారిని ఇక్కడ దేంతో పోలుస్తున్నా అంటే, వృషభములు అనగా ఎద్దులు. అలాగే ఆ తర్వాత 13వ వచనంలో కూడా చూస్తే, చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. చీల్చుచును గర్జించు సింహముల వలె వాళ్ళు నోళ్లు తెరుచుచున్నారు అనగా ఆ వారిని వృషభములతోనూ ఎద్దులతోనూ పోలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత కింద వచనాల్లోనే కుక్కలతో కూడా చూస్తూ ఉన్నాము. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వృషభములతో, సింహములతో, కుక్కలతో, దుర్మార్గులతో పోలబడుతున్న వీరందరూ కూడా ఎవరయ్యా అంటే, ఒకటి యూదులు, రెండవది రోమా సైనికులు. సిలువేమని కేకలు వేసిన యూదులు, అలాగే ఆ రోమా సైనికులను ఈ యొక్క జంతువులతో పోల్చబడటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క మరి ఆలోచన చేసుకోండి. కొద్దిగా కఠినమైన మాట, కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆ కేకల మీద యూదులు ఎలాగని సిలువకు అప్పగించారో,
30 వెండి నాణాలకి యోధా గారు యేసు ప్రభుని ఎలాగ అప్పగించి వేశారో, ఆ కఠినమైన శ్రమ యేసు ప్రభువునికి ఆ రోమా సైనికులు మూర్ఖులై ఎలాగున ఆయనకు శిలువ శ్రమను శ్రమ పెట్టారో, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఎలాగునైతే మానవత్వం లేక, దేవుని ఎట్లా ప్రేమ లేక, అలాగే మూర్ఖులై దుర్మార్గులై, ఏ ప్రేమ అనేది లేకుండా, మనసాక్షి అనేది లేకుండా, వారు ఎలాగున ఆయన నిరపరాధని తెలిసినా కూడా ఎంత శ్రమ పెట్టి ఆయన శరీరం అంతటిని తూట్లు పొడిచి గాయములు పాలు చేసి నలకగొట్టి ఒక కురూపిగా మార్చి వేసారో, ఈ రోజున మనము కూడా పాపము ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, పాప క్రియల ద్వారా లోకస్తుల వలె ప్రవర్తిస్తూ, మూర్ఖుల వలె ప్రవర్తిస్తూ, వాక్యానికి విరుద్ధంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సేవకుల ద్వారా బోధింపబడుతున్న బోధకు విరుద్ధంగా లోకస్తుల వలె, నామకార్థ క్రైస్తవుల వలె నడుచుచ్చు మనము కూడా వారిలాగా ప్రవర్తిస్తున్నామా? ఆలోచించండి. మనము కూడా లోకస్తుల వలె ప్రవర్తిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఈ 11వ దిన శిలువ ధ్యానమును బట్టి ఓ విశ్వాసి, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవరికి వారు పరీక్షించుకొని మీ జీవితాన్ని సరిచేసుకొని క్రీస్తుని గాయపరిచే విధంగా కాకుండా, నలగొట్టే విధంగా కాకుండా, శిక్షకు గురి చేసే విధంగా కాకుండా, ఆయనను మహిమపరిచే విధముగా మీ జీవితాలను క్రీస్తు వాక్యానుసారంగా మార్చుకొని ఆయనకి మహిమ తెచ్చే నిజమైన ప్రేమ కలిగిన క్రైస్తవ బిడ్డలనుగా మిమ్మల్ని మీరు మార్చుకొని ఆయనను ఘనపరచొచ్చు. క్రీస్తు యొక్క 2వ రాకడ మేఘమెక్కే ధన్యత ఈ దిన శిలువ ధ్యానములేకి వచ్చిన మీకు క్రీస్తు ప్రభు సంపూర్ణముగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా సమాధానార్థమైన శిక్షను భరిస్తూ శిలువ మీద వ్రేలాడి రక్తసిక్తమైనటువంటి శరీరముతో, స్వరూపమైనను సొగసైనను లేనటువంటి కురూపిగా మా కొరకు ఇంతటి నరక యాతన అనుభవించి మాకు విమోచన దయచేసిన మా ప్రాణప్రియుడవును, మా రక్షకుడవును, మా జీవమునకు ఆధారమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనములు నాయనా. ఇదిగో ఈ యొక్క ప్రత్యేకమైన దినమున దేవా, నీ శిలువ ధ్యానము ద్వారా నీ శరీరమును కలిగిన శిలువ శ్రమను చూచినప్పుడు నిజమే నాయనా, మా శరీరముతో మేము ఎన్ని పాపములు చేశామో, చేయకూడని ఎన్ని అతిక్రమములు చేశామో, జనములకు తెలిసే విధముగా తెలియకుండాను దేవా మమ్మల్ని ఎవరు చూడట్లేదే అల్లే అనుకొని మా ఇష్టం వచ్చినట్లుగా మా శరీరముతో మేము చేసిన పాపములు, అయ్యా ఈ రోజున నీ శరీరము నలగొట్టబడిన విధానమును చూస్తే, కురూపిగా మారిపోయిన నీ స్థితిని చూస్తే, మా శిరస్సుతో, మా కనులతో, మా నోటితో, మా చెవులతో, మా చేతులతో, మా హృదయముతో, మా పాదములతో, మా దేహముతో మేమెంత భయంకరమైన పాపములు చేశామో, నీవు నలగొట్టబడిన విధానమును చూస్తున్నప్పుడు మా పాపం ఎంత ఘోరమైనదో మాకు అర్థమవుతుందయ్యా. అయ్యా, సిలువేమని కేకలు వేసిన ఆ యూదులకు మాకు పెద్ద తేడా ఏమీ లేదు. మూర్ఖత్వంతో కఠిన హృదయులై నీకు సిలువ శ్రమ పెట్టిన ఆ రోమా సైనికులకు మా జీవితమునకు పెద్ద తేడా ఏమీ లేదు నాయనా. ఎందుకంటే యూదులైన వారు కఠినత్వంతో చేస్తున్నారు, రోమా సైనికులు మూర్ఖత్వంతో చేస్తున్నారు. మేమైతే అన్ని తెలిసి పాపములు చేస్తున్నామయ్యా. తెలిసి పాపములు చేస్తున్నాము.
దైవ మార్గము కాదని తెలిసినా కూడా ఈ లోక సంబంధమైన ఈవుల కోసం, సొమ్ము సంపాదన కోసం, ఆస్తి సమకూర్చుకోవడం కోసం, ఉద్యోగాల కోసం, కుటుంబాల క్షేమం కోసం పాప మార్గాల్లోనికి వెళుతున్నాము, అబద్ధములు ఆడుతున్నాము, మోసములు చేస్తున్నాము. దేవా, నీకంటే దేవాది దేవా నిన్ను ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూ శరీర జీవితాన్ని ప్రేమిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ అయ్యా డబ్బును ప్రేమిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం చెప్పుకుంటూ ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాము, పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాము. దేవా దేవా, బహుశా మా వంటి వేషధారులు, మా వంటి నామకార్థులు బహుశా మరొకరుండరేమో అన్నంతగా అయ్యా మేము జీవిస్తూ ఉన్నామయ్యా. భక్తి కలిగిన వారి వలె నటిస్తూ ఇంకా మా జీవితము ద్వారా నీ దేహమును శ్రమల పాలు చేస్తూ ఉన్న ఘోర పాపులము నాయనా. దేవా, దయతో మమ్మల్ని అందరినీ క్షమించమయ్యా. నీ శిలువ రక్తముతో శుద్ధి చేసి ప్రతి విధమైన పాపము దుస్థితి నుంచి మాకు విడుదల దయచేసి నీ ఎదుట నీతిమంతులమై మనస్సాక్షి కలిగిన వారమై పరిశుద్ధ హృదయము కలిగి పరిశుద్ధులముగా నీ ఎదుట జీవించగలిగిన పరిశుద్ధ ప్రవర్తన కలిగి క్రమమైన జీవితము కలిగి జీవించగలిగిన ధన్యత, అట్టి బుద్ధి, అట్టి జ్ఞానము ఇదెల శిలువ ధ్యానములేకే భవించిన మా అందరికీ మీరు దయచేసి మహిమ పొందమని అడుగుచ్చు. ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించము. అనారోగ్యవంతులైన వారికి స్వస్థత, మనో ప్రార్థనలకు నెరవేర్పు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు, వ్రాసి ఉన్న బిడ్డలకు, వ్రాయబో బిడ్డలకు సంపూర్ణమైన విజయము, నీ ఆత్మ సహాయము దయచేసి ఆయా ప్రయత్నాలలో ఉన్న బిడ్డలకు సంపూర్ణ సఫలత మీరు అనుగ్రహించి మహిమ పొందమని శిలువ ధ్యానము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మెండైన మీ దీవెన పరిపూర్ణంగా దయచేసి మీరు అక్కడికి ఆయుత్తపరుచుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, సహాయము, సహవాసము సదాకాలం ఎల్లరికను తోడయుండి సకల భాగ్యములతో ఆయన వాక్యానుసారమైన, ఆయన చిత్తానుసారమైన జీవిత విధానముతో త్రిత్వ దేవుడు మిమ్మల్ని అలంకరించి ఆయన రాకడకు ఆయుత్తపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.